హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవాళ ఒక వీకెండ్ మేము స్ట్రాబెరీ పికింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. జాష్వి చిన్నప్పుడు వెళ్ళాం కానీ తర్వాత అసలు వెళ్ళలేదు. సో దీక్షకి ఒకసారి చూపిద్దాము. సో దీక్ష అయితే ఐఎక్సెల్ ఇంగ్లీష్ చేస్తుంది. ఊరికే జస్ట్ డెమో కోసం అలా తీసుకున్నాము. సో షీ ఈజ్ లైకింగ్ ఇట్. ఈ రూమ్ లో ఈ టేబుల్ లో తనకి తన సిస్టర్ కి ఇద్దరికి సెట్ చేసేసామన్నమాట. ఈ ఎండ చాలా చాలా ఎండ ఉంది. వీకెండ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి అర్థం కాక ఇవాళ సో ఊరికే సరదాగా వెళ్దాము. అండ్ తాష్వి కొన్ని బట్టలు అయితే కొందాము అని చెప్పి అనుకుంటున్నాము. నేను ఎలా డ్రెస్ చేసుకున్నానంటే సింపుల్ కాటన్ కుర్తీ చూపిస్తాను. సో సింపుల్ గా ఇలా జస్ట్ ఇది పలాజో టైప్ ప్యాంట్ అన్నమాట. ఈ ప్యాంట్ తో వేసుకుని జస్ట్ సింపుల్ కుర్తీ, కాటన్ కుర్తీ వేసుకుంటున్నాను. కొంచెం సన్ స్క్రీన్ అయితే వేసుకున్నాను అనమాట. సో చూస్తారు కదా, సో సింపుల్ గా ఇలా వెళ్తున్నాను. నథింగ్ మచ్. వాకింగ్ అక్కడ బాగా చేయాలి కాబట్టి ఎక్కువ ఏం వేసుకోలేదు, సన్ స్క్రీన్ లోషన్ అంతే. సరే అయితే వెళ్దామా, లెట్స్ గో. ఈ మధ్య కాలంలో ఏంటంటే తన జుట్టు తనే వేసుకోవాలి, తన జడలు తనే వేసుకుంటుంది. ఇప్పుడనే కాదు, ఒక 6 ఏళ్ళప్పటి నుంచి తనే జుట్టు చేసుకుంటుంది అనమాట. యూట్యూబ్లో చూసుకొని డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అలా ట్రై చేస్తూ ఉంటుంది. సో అలాగే ఇవాళ ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుంది 2 చోట్ల. చాలా క్యూట్ అనిపించింది నాకు. సో వెళ్ళే దారిలో అత్తయ్య గారిని ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేద్దామని వచ్చాము. వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట, పువ్వుల చెట్లు. ఎంత బాగున్నాయంటే హైబిస్కస్ కానీ, యాక్చువల్లీ వీళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది, లోపల ఉంది. సో ఇది చూడండి, లెమన్ ట్రీ. ఈ లెమన్ ట్రీ, ఎల్లో లెమన్ చాలా చాలా ఎక్కువ కాలిఫోర్నియాలో. లైమ్ ట్రీ కన్నా లెమన్ ట్రీ చాలా ఎక్కువ. అండ్ ఇది మామిడి చెట్టు. ఇది సీజన్ కాదు కాబట్టి అంత లేవన్నమాట. సో స్ట్రాబెరీ పికింగ్ కోసం వెళ్తున్నాము అని చెప్పాను కదా. సో ఇది ఆ ప్లేస్ అనమాట. చాలా ఓపెన్ ఏరియా ఇది. కొంచెం కార్ల్స్బాడ్ సైడ్ వెళ్తే, శాన్ డియాగో కొంచెం దాటాలి. కార్ల్స్బాడ్ సైడ్ వెళ్తే వీనికి ఓపెన్ ప్లేసెస్ చాలా ఎక్కువ. అక్కడే కొంచెం అవుట్లెట్ మాల్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే కొంచెం ఓపెన్, చెట్లంతా చాలా తక్కువ అనమాట. సో స్ట్రాబెరీ పికింగ్ కోసం వచ్చామా. ఇక్కడ చూస్తే వీళ్ళు క్లోజ్ అయినట్టుంది. 5 o'clock క్లోజ్ అట. మాకు తెలీదు ఈ విషయము. సో క్లోజ్ అనుకున్నాము, ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇంకో రోజు వస్తా, నేను తీసుకొస్తాను అని నేను అనుకున్నాను. కాకపోతే సురేష్ ఏదో మాటలో మ్యాజిక్ చేసేసాడు అనమాట. సో మనకి అలౌ చేశారు లోపల వెళ్ళడానికి. అండ్ పర్ పర్సన్ ఏమో ఎంట్రీ $15. ఎండ చాలా 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 ఉంది. గుడ్ దట్ వి గాట్ లాస్ట్ ఎంట్రీ. మనమే లాస్ట్, ఇంకా ఎవరిని అలౌ చేయట్లేదు. ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది దీక్ష అయితే. It's from her. We have to get it to pluck the green thing. Okay. And then get the strawberry out. మీరు చూసినట్టే చాలా చోటు తీసేశారనమాట. ఇవే కొన్ని ఏరియాస్లోనే ఇంకా ఉంటున్నాయి. సో ఎంత మిగిలిందో అంత చాలా చాలా వైడ్ ఏరియా అనమాట. చాలా ఏకర్స్ ఉన్నాయి ఇక్కడ. పీక్ సీజన్ ఏమో ఏప్రిల్ టు జూన్, కానీ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోతుంది. బట్ స్వీట్నెస్ చాలా ఉండేది, చాలా హై పీక్లో ఉండేది ఈ టైంలోనే అనమాట. ఎంత ఖాళీగా ఉన్నిందంటే చాలా ఖాళీగా ఉంది. ఐ కెన్ సీ ఓన్లీ 1 or 2 ఫ్యామిలీస్ చాలా దూరంలో. అండ్ నేను కూడా కొంచెం ఎంజాయ్ చేశాను పిల్లలతో పాటు పికింగ్ చేయడము. చాలా దొరికి, ఎంత స్వీట్ ఉన్నాయంటే చాలా చాలా స్వీట్ ఉన్నాయి.
ఒక బకెట్ తీసుకుంటేనేమో $15 పర్ పర్సన్, 2 బకెట్ అంటే ఇంకా $30 పడుతుంది. కొంతమంది ఏమో వితౌట్ బకెట్ వస్తారు, అక్కడే తినేస్తారు అనమాట. సో దాంతోపాటు సిజర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. అండ్ చూడండి తాషు తెలుగు మాట్లాడుతుంది. ఇవాళ మేము కల్స్వాద్ స్ట్రాబెరీ పికింగ్కి వచ్చాము. ఇదిగో చాలా స్ట్రాబెరీ తోటలు ఉన్నాయి. జ్యూసీ వన్ ఇక్కడే దొరికింది. మేము ఇక్కడ వచ్చాము ఎందుకంటే దీక్ష వీడియో చూసింది స్ట్రాబెరీ పికింగ్లో. సో ఇప్పుడే అడిగింది స్ట్రాబెరీ పికింగ్కి వెళ్దామా? సో ఓకే, మా పిల్లలతో ఇలా ఉంటుందన్నమాట తెలుగు మాట్లాడడం అయితే. అండ్ ఇక్కడ చూడండి రెస్ట్ రూమ్స్, అది వెళ్ళాలంటే అర్జెంట్ అయితే కనుక అక్కడ ఉండవు, ఇట్లాంటివే ఉంటాయి. అండ్ తర్వాత చుట్టుపక్కల బాగా యాక్టివిటీస్ ఉన్నిందనమాట. ర్యాబిట్స్ని పెట్ చేయడం కానీ, ఇక్కడ ట్రాక్టర్ రేస్ పెట్టారు, ట్రైసికల్. అండ్ లక్కీలీ ఎవరు లేరు, మన ఫ్యామిలీ ఒకటే ఉన్నింది కాబట్టి అందరికీ ముగ్గురికి ఒక షేర్ వచ్చింది. 3 ట్రైసికల్స్ ఉన్నిందనమాట ఒకసారికి. సో ముగ్గురు తీసుకొని అట్లా ఆడుకున్నారు. అండ్ చాలాసేపు ఆడుకున్నారు అనుకోండి. అంటే మంచి షేడ్ ఉన్నింది అక్కడ, చాలా బాగా ఆడుకున్నాము. నేను కూడా ఒక ట్రై చేశాను కానీ అసలు ఫ్లాప్ షో అయిపోయింది. అంటే నాకు అది ముందుకు వెళ్ళలేదు అనమాట, ఆ మట్టిలో డ్రైవ్ చేయడం నాకు రాలేదు. యూజువల్లీ ఐమ్ గుడ్ అట్ రైడింగ్, బట్ ఐ డోంట్ నో ఏమైందో ఏంటో. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద చెస్ బోర్డులు కూడా పెట్టారండి, చాలా బాగుంది. ఎండ కాలిపోతుంది. నా జుట్టంతా సరే వెళ్దామా? ఇంకా మాల్ క్లోజ్ అయిపోతుంది. అయ్యే దీక్షలో చేసిద్దామా. లాస్ట్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అంతే, ఇంకా క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ చూస్తారా మా కాళ్ళు షూస్లు అంతా ఎలా అయిపోయిందో, మొత్తం మట్టి అయిపోయింది. పాపం సురేష్ రీసెంట్గానే కార్ క్లీన్ చేయించాడు. అండ్ మేమంతా కలిసి అట్లా చెత్త చేసేసాము. అండ్ ఇక్కడ కార్ల్స్బాడ్ అవుట్లెట్ మాల్ దగ్గరే ఉంది అని చెప్పాను కదా, సో అక్కడ వచ్చాము. They will do it, don't worry. తనకి దాంట్లో వెళ్ళడానికైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయేసరికి దానికి కొంచెం భయం వేసింది. అందుకని కాసేపు ఎప్పుడు ఆపుతారు ఒకే గోల అనమాట. బాగుందా? యూజువలీ మేము బట్టలు తీసుకోవాలంటే ఇక్కడ అవుట్లెట్ మాల్కే వస్తాము. అక్కడ కొంచెం రీజనబుల్గా ఉంటాయి. అండ్ చాలా సేల్లో కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాడు. ఇది జూలై 4th వీకెండ్ కాబట్టి మంచి సేల్ పెట్టాడు. సో తాష్వి పెరుగుతూనే ఉంటుంది. అబ్బా పిల్లలు అయితే అసలు ఎవ్రీ 3 to 4 months కొనుక్కుంటూ ఉండాలి. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పెరుగుతారో అసలు అర్థం కాదు. అండ్ కొన్ని షర్ట్స్ అయితే కొనుక్కుంది, ప్యాంట్స్ ఏమీ దొరకలేదు తనకి. అండ్ ఏ మాల్కి వచ్చినా ఈ షాప్ అయితే ఒకసారి విజిట్ చేస్తాను. ఎందుకంటే చాలా రకరకాల ఇయర్ రింగ్స్, పిల్లల హెడ్ బ్యాండ్స్, ఏం కావాలన్నా పిల్లలది అన్నీ ఉంటాయన్నమాట. అదే అయితే టాయ్స్ కాదు, ఇన్ జనరల్ యాక్సెసరీస్ బాగానే ఉంటాయి. తాషి ఏమో కొంచెం పిక్కి అనమాట, అంత ఈజీగా ఏది నచ్చవు.
సో ఏమీ తీసుకోలేదు. అంటే ఇది ఈ స్టోర్ ఏంటంటే ఐసింగ్ అని ఈ స్టోర్ పేరు. ఇండియాకి ఏదైనా గిఫ్ట్స్ తీసుకెళ్ళాలన్నా, పిల్లలకి ఏమైనా ఆర్నమెంట్స్ అట్లాంటివి తీసుకెళ్ళాలన్నా చాలా బాగుంటుంది, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. అండ్ శారీ బెల్ట్స్ కూడా చాలా దొరుకుతాయి ఇక్కడ. అండ్ నాకు అసలు తెలీదు సిల్వర్ లైక్ స్టోన్స్ ఉండే బెల్ట్స్ అట్లాంటివి దొరుకుతాయి అనమాట. శారీస్కి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ అడల్ట్స్కి ఇయర్స్ పియర్సింగ్ కూడా చేస్తారు. ఐ థింక్ కిడ్స్ కూడా చేస్తారేమో, కానీ మేము యూజువలీ పిల్లల్ని తీసుకెళ్ళడం కొంచెం భయం వేస్తుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, లేకపోతే గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకెళ్తాము. అండ్ చూసారా, ఈ చైన్ చాలా నచ్చింది నాకు. దాంట్లో ఫ్రెండ్షిప్ అనమాట, ఫ్రెండ్స్ బెస్టీస్కి, చిన్నపిల్లలు వాళ్ళ బెస్టీస్కి ఇచ్చుకుంటారు. చాలా క్యూట్గా ఉన్నాయి. దానికోసమే ఒక పర్టికులర్ స్టాండ్ పెట్టేశాడు. అండ్ ఇది చాలా క్రాఫ్ట్స్ చేసుకోవడానికి కొన్ని పెట్టాడు అనమాట. షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ తాషి కోసం షర్ట్స్ తీసుకున్నాము అండ్ దీక్షకు షూస్ కావాలని తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఆకలేసిందని చెప్పి రూబియోస్కి వచ్చాము. ఈ మధ్య కాలంలో పిల్లలకి బరిటో చాలా నచ్చుతున్నాయి. సో డిన్నర్కి అయితే ఇక్కడ చేసేస్తున్నాము. Being cranky. And then what? You are the meaning of grumpy. Then what? Then what? బయటకు వచ్చినప్పుడు బయటే తినాలిగా కదా కాశీ. డాడీ వేరే ఎక్కడైనా వెళ్ళుంటారు. డిఫరెంట్గా తీసుకున్నాను ఈసారి. ప్రతిసారి వ్రాప్ కానీ బరిటో బౌల్ తీసుకునేదాన్ని. ఈసారి డిఫరెంట్గా కీన్వా అండ్ సలాడ్ మిక్స్ తీసుకున్నాను. అండ్ సురేష్ కొంచెం డిఫరెంట్గా వేరే షాప్లో సలాడ్ తెచ్చుకున్నాడు. Diksha, what are you doing? Why are you thinking already? Mommy has to Help me. go. You seem to have a lot of attitude, Diksha. You know how to give actions. This attitude. She should be the queen. చిన్నపిల్ల అని చెప్పి అందరూ ట్రోల్ చేస్తున్నారు. అది మామూలు లేదు, బాగా వేసుకుంటుంది అందరినీ. అండ్ దిస్ ఈస్ హౌ వీ స్పెంట్ అవర్ డే టుడే. హోప్ యూ గైజ్ రిలేట్ టు అవర్ వీడియో అండ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్. ఇంకా చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.